కడప ఉక్కు పరిశ్రమపై తెదేపా ఉక్కుపట్టు కొనసాగుతోంది. ఈ అంశంలో కేంద్రం వైఖరిపై తెదేపా ఎంపీలు మరోమారు ప్రశ్నించనున్నారు. ఇవాళ కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిసేందుకు వారు సిద్దమయ్యారు. కేంద్రం సమాధానానికి అనుగుణంగా ఈ నెల 20న ధర్మ పోరాట సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం ప్రకటించనున్నారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు పట్టుదలగా ఉన్న తెలుగుదేశం ఇవాళ చివరి ప్రయత్నం చేయబోతోంది. కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాలని భావిస్తున్న తెదేపా ఎంపీలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేందర్ సింగ్ ను ఢిల్లీలో కలిసి ఈ అంశంపై ప్రశ్నించనున్నారు. నాంచుడి ధోరణి కొనసాగించకుండా నిర్ణయం వెలువరించాల్సిందిగా డిమాండ్ చేయనున్నారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కేంద్రానికి ఆసక్తి లేని పక్షంలో తగిన రాయితీలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని స్పష్టం చేయనున్నారు. కడప ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని కేంద్రం జూన్లో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినందున ఎంపీల ప్రయత్నంపై ఆసక్తి నెలకొంది. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ఉద్యమం సాగింది. తెదేపా ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి జూన్ 20న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. సీఎం రమేష్ 11, బీటెక్ రవి 8 రోజులు దీక్షతో ప్రజా ఆకాంక్షను గట్టిగా చాటారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు దిశగానే సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరలోనే నిర్ణయం వెలువరిస్తామని నాడు కేంద్రం పేర్కొంది. తర్వాత 3 నెలలు గడిచినా ఆశించిన స్పందన రానందున చివరి ప్రయత్నంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేందర్ సింగ్ ను కలిసి మాట్లాడాలని ఎంపీలు నిర్ణయించుకున్నారు. బీరేంద్ర సింగ్ ఇచ్చే సమాధానాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయలేమని కేంద్రం స్పష్టం చేస్తే రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా మైనింగ్ అనుమతులు, రాయితీలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నారు. ఇదే డిమాండ్తో ఈ నెల 20న కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా ధర్మ పోరాట సభ నిర్వహించనుంది. ఆ సభకు హాజరవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.